ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం శకుంతల అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. హస్తినా నగరానికి రాజైన దుష్యంతుడు ఒకనాడు అడవిలో వన్యమృగాలను వేటాడుతూ ఒక జింకను తరుముకొని తన రథంలో మునీశ్వరుల ఆశ్రమానికేసి వచ్చాడు. ఆయన జింకను బాణంతో కొట్టబోతూ ఉండగా ఆగు ఆగు, ఆశ్రమ మృగాన్ని కొట్టకు అంటూ వైశాఖుడు తన శిష్యులతో సహా ఎదురొచ్చాడు. ఆయన దుష్యంతుణ్ణి చక్రవర్తిగా గల కొడుకును కంటావు అని ఆశీర్వదించి ఆ సమీపంలోనే మాలిన్ నది తీరాన కణ్వమహాముని ఆశ్రమం ఉన్నదని, కణ్వుడు సోమతీర్థానికి వెళ్ళాడని, అక్కడికి వెళ్ళినట్లయితే కణ్వుడి కుమార్తె శకుంతల ఆతిథ్యం ఇస్తుందని తెలియపరిచారు. దుష్యంతుడు ఆశ్రమానికి అంత దూరంలోనే రథం దిగి తన రాజలాంఛనాలను ధనుర్బాణాలను రథంలోనే ఉంచి నేను తిరిగి వచ్చేలోపుగా గుర్రాలను కడుగు అని సారథికి చెప్పి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆశ్రమంలో శకుంతల, అనసూయ, ప్రియంవద అనే మునికన్యలు చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నారు. వారిలో వారు మాట్లాడుకునే సరసపు మాటలు వింటూ రాజు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో శకుంతల ముఖాన తుమ్మెదలు వచ్చి ముసురుకున్నాయి. ఆమె గొంతెత్తి తుమ్మెదలు కాపాడండి అని వచ్చింది. నిన్ను కాపాడడానికి మాకేం పట్టింది? అందరినీ కాపాడే భారం రాజైన దుష్యంతుడిది, ఆయన పిలు అంటూ నవ్వారు చెలికత్తెలు. వెంటనే రాజు పురూర వంశపు రాజును దుష్యంతుని ఉండగా మీకెవరు అపకారం చేయగలరు అంటూ వారిని సమీపించాడు. మునికన్యలు ఆయన్ను చూసి బిత్తరపోయారు. రాజు వారిని ఈ ఆశ్రమంలో తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందా అని అడిగాడు. అతిథిని సత్కరించడం విధి కనుక అనసూయ రాజును 7 ఆకుల అరటి చెట్టు కింద తిన్నపై కూర్చొని విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించింది. మీరు కూడా చెట్లకు నీరు పోసి అలసిపోయి ఉన్నారు, నాతో పాటు విశ్రాంతి తీసుకోండి అన్నాడు రాజు. అందరూ కూర్చున్న తర్వాత అతను అనసూయ ప్రియంవదలను అడిగి శకుంతల జన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సును భగ్నం చేయటానికి దేవతలు మేనకను పంపారు. ఆమె వచ్చిన పని నెరవేరింది. విశ్వామిత్రుడికి మేనకకు శకుంతల పుట్టింది. ఆమెను కణ్వుడు పెంచి పెద్ద చేసి తగిన వరుడు దొరికితే పెళ్లి చేయాలనుకున్నాడు. వారిలా మాట్లాడుకునే సమయంలో శకుంతల, దుష్యంతులు ఒకరినొకరు ప్రేమించుకోవటం జరిగింది. ఇంతలో ఆశ్రమం వెలుపల నుంచి కేకలు వినిపించినాయి. దుష్యంతుడి రథం చూసి అడవి ఏనుగు ఒకటి బెదిరిందట. ఆ కేకలు వినగానే మునికన్యలు లేచి రాజు వద్ద సెలవు పుచ్చుకొని ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. దుష్యంతుడు ఆశ్రమం దాటి వచ్చేశాడు. అప్పటికి ఆయన పరివారం కూడా అక్కడికి చేరింది. దుష్యంతుడు శకుంతల విషయమంతా తన విదూషకుడైన మాడ్యుడితో చెప్పి నాకు ఆమెను చూడాలని ఉంది, ఏ మిష మీద మనం ఆశ్రమంలో ప్రవేశించగలమని సలహా అడిగాడు. అదృష్టవశాత్తు ఆశ్రమం నుంచి 2 ముని కుమారులు వచ్చి, మహారాజా, ఆశ్రమవాసులు తమల్ని కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండవలసిందిగా ఆహ్వానించమన్నారు. కణ్వ మహాముని ఇక్కడ లేని కారణం చేత రాక్షసులు తపస్సుకు భగ్నం కలిగిస్తున్నారు అని చెప్పాడు. దుష్యంతుడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఆయన తన రథాన్ని తెప్పించి దాంతో ఆశ్రమానికి వెళ్ళాడు. దుష్యంతుడి బాణధ్వని వింటూనే రాక్షసులు పారిపోయారు. తనలాగే శకుంతల కూడా ప్రేమతో బాధపడుతుందని దుష్యంతుడికి తెలిసిపోయింది. ఆయన శకుంతలను రహస్యంగా పెళ్లాడగోరాడు. కానీ శకుంతల తన తండ్రితో చెప్పాలన్నది. నీవు క్షత్రియ కన్యవు, గాంధర్వ వివాహం నీకు తప్పు లేదు అని దుష్యంతుడు ఆమెకు బోధించాడు. ఇద్దరికీ రహస్యంగా గాంధర్వ వివాహం జరిగింది. యజ్ఞం కూడా పూర్తయింది. దుష్యంతుడు శకుంతలకు తన ఉంగరం ఇస్తూ, ఈ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని రోజుల్లో నిన్ను నా ఇంటికి తెప్పించుకుంటాను అని మాట ఇచ్చాడు. శకుంతల చెలికత్తెలు రాజుతో, రాజా, నీకు అనేక మంది భార్యలున్నారు, మా స్నేహితురాలి పట్ల ప్రేమగా ఉండాలి అని చెప్పారు. ఎంతమంది భార్యలున్నా నీ స్నేహితురాలే నాకు పట్టపు దేవి అని చెప్పి దుష్యంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత కణ్వాశ్రమానికి దుర్వాసుడు వచ్చాడు. శకుంతల దుష్యంతుడి గురించి ఆలోచిస్తూ అతిథి వచ్చిన సంగతి గమనించలేకపోయింది. దానికి దుర్వాసుడు అలిగి, నీ భర్త నిన్ను గుర్తించకపోవుగాక అని శపించాడు. పువ్వులు కోసుకుని వచ్చే అనసూయ, ప్రియంవదలు కోపంగా వెళ్ళిపోతున్న అతిథిని చూసి దుర్వాసుడని గుర్తించారు. శకుంతల చేసిన అపచారం అర్థమైంది. ప్రియంవద ఆయన కాళ్లపై పడి వెళ్ళిపోవద్దని, ఆగ్రహించవద్దని బతిమాలింది. దుర్వాసుడు ఉండటానికి ఒప్పుకోలేదు. కానీ శకుంతలకు తాను పెట్టిన శాపం దుష్యంతుడు తాను శకుంతలకిచ్చిన ఉంగరాన్ని చూడగానే తీరిపోయేట్టు అనుగ్రహించాడు. ఆ ఉంగరం శకుంతల చేతిలోనే ఉన్నది గనక శాపభయం ఏమీ ఉండదని వారు సంతోషించారు.
రోజులు గడుస్తున్నాయి. దుష్యంతుడు శకుంతలను ఆహ్వానించలేదు. శాపం వల్ల ఆయన పూర్తిగా శకుంతల మాటే మర్చాడు. శకుంతలకు నెల తప్పింది. కన్నుడు తిరిగి వస్తే శకుంతల రహస్య వివాహం గురించి, ఆమె గర్భిణిగా ఉండటం గురించి ఆయనతో ఎలా చెప్పటమా అని అనసూయ ప్రేమవదులు మదనపడ్డారు. కానీ కన్నుడు అశరీరవాణి ద్వారా శకుంతల దుష్యంతులకు వివాహమైందని, శకుంతల గర్భంలో చక్రవర్తి కాబోయే వాడు పెరుగుతున్నాడని తెలుసుకున్నాడు. ఆయన ఆశ్రమానికి వస్తూనే శకుంతలను దీవించి ఆమెను భర్త దగ్గరికి పంపే ప్రయత్నాలు చేశాడు. శకుంతల వెళ్ళిపోతుంటే అందరూ కంట తడి పెట్టారు. కన్నుడు ఆమె అత్తమామల వారింట ఎలా మలుసుకోవాలో బోధించాడు. అనసూయ ప్రేమవదులు శకుంతలకు దుర్వాసుడి శాపం గురించి చెప్పలేదు. వారప్పుడు ఆమెతో, చెలి, నీవు నీ భర్త ఒకవేళ మర్చిపోతే ఆయనకు ఉంగరం చూపించు అన్నారు. నేను మళ్ళీ ఈ ఆశ్రమానికి ఎప్పుడు వస్తాను అన్నది శకుంతల. అమ్మా, నీ కొడుకు పెద్దవాడై రాజాభిషేకం చేసుకున్న తర్వాత నీవు నీ భర్త తపస్సు కోసం వద్దురు గాని అన్నాడు కన్నుడు. శకుంతలకు కొంత దూరం సాగనంపి ఆశ్రమవాసులు వెనక్కు తిరిగారు. గౌతమి అనే తాపస్వి, కన్నుడి శిష్యులు శకుంతలను వెంట పెట్టుకుని హస్తినానగరం చేరారు. దుష్యంతుడితో నౌకర్లు తమ దర్శనార్థం కన్వుని ఆశ్రమం నుంచి కొందరు మునులు, స్త్రీలు వచ్చి ఉన్నారు అని చెప్పారు. వారికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వటానికి రాజు తన పురోహితుణ్ణి పంపి వారితో మాట్లాడడానికి తాను అగ్నిహోత్ర గృహానికి వెళ్ళాడు. కొంచెంసేపటిలో శకుంతలను వెంట పెట్టుకొని గౌతమి మునులు వచ్చారు. శకుంతల మేనుముసుగు వేసుకొని ఉంది. ఆమె ఎవరో కదా అనుకుంటూ దుష్యంతుడు మునులతో, మీ తపస్సు సరిగా సాగుతుందా? కణ్వ మహాముని కుశలంగా ఉన్నారా అని అన్నాడు. మునుల్లో క్షేమ సమాచారం తెలిసిన మీదట రాజుతో, ఎవరికీ తెలియకుండా మీరు కణ్వపుత్రుని ఈ శకుంతలను పెళ్ళాడారట. ఈమె గర్భిణిగా ఉంది. పెళ్ళైన స్త్రీలు భర్త వద్ద ఉండడం కంటే ఉత్తమ మార్గం లేదని ఈమెను కణ్వ మహాముని పంపారు. ఈమెను ఏలుకోండి అని చెప్పారు. పాపం చేత అంతా మర్చిపోయిన దుష్యంతుడు, ఏమిటిదంతా, మీ మాటలు చిత్రంగా ఉన్నాయే అన్నాడు. శకుంతల మేలి ముసుగు తీసినా రాజు ఆమెను గుర్తించలేదు. ఎన్నో ఆనవాళ్లు చెప్పినా లాభం లేకపోయింది. తన వేలి నుంచి ఉంగరం తీయబోయింది. ఉంగరం లేదు. అది దారిలో శుక్రావతార తీర్థం వద్ద నీటిలో పడిపోయింది. దుష్యంతుడు ఇదంతా ఏదో మోసం అనుకున్నాడు. బుద్ధిపూర్వకంగానే అతడు శకుంతలను మోసగించి ఆమె బతుకు బండలు చేస్తున్నాడు అనుకుని మునులు వాళ్ళు శకుంతలను వదిలేసి బయలుదేరారు. శకుంతల ఏడుస్తూ వారి వెంట పడింది. వారు ఆమెను మందలించి వెళ్ళిపోయారు. రాజపురోహితుడు రాజు అనుమతితో శకుంతల ప్రసవం కలిగేదాకా తన ఇంట ఉంచుకుందామనుకొని వెంట పెట్టుకొని పోతూ ఉండగా దారిలో ఒక స్త్రీ లాంటి ఆకారం ప్రకాశిస్తూ కనిపించి శకుంతలను ఎటో ఎత్తుకుపోయింది. ఈ సంగతి విని దుష్యంతుడు ఏమాత్రం విచారించలేదు. ఒకనాడొక బెస్తవాడు శుక్రావతార తీర్థంలో ఒక ఎర్ర చేపను పట్టి దాన్ని కోసేసరికి ఒక ఉంగరం దొరికింది. దాన్ని వాడు నగరంలో అమ్మబోయి రాజభటులకు చిక్కాడు. ఎలాగైతే ఉంగరం దుష్యంతుడికి చేరింది. దుర్వాసుడి శాపం తీరిపోయింది. దుష్యంతుడికి జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది. ఆయన శకుంతలను తలుచుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. తన రాజ్యంలో వేడుకలేవి జరగరాదని శాసించాడు. కొంతకాలం గడిచింది. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయటానికి సహాయంగా దుష్యంతుడిని రమ్మని మాతలిని రథంతో పంపాడు. దుష్యంతుడు ఆ రథం ఎక్కి వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తూ దారిలో హేమకూట పర్వతం కనిపించగా అక్కడ మారీచ మహాముని ఆశ్రమం ఉందని మాతలి ద్వారా తెలుసుకుని అక్కడ దిగాడు. ఆ ఆశ్రమం ప్రవహిస్తూనే ఆయనకు ఒక విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక బాలుడు ఒక సింహ పిల్లను తల్లి దగ్గర పాలు తాగుతున్న దాన్ని పట్టుకొచ్చాడు. ఆశ్రమ స్త్రీలు దాన్ని విడిచిపెట్టు బాబు, ఏడిపించకు అని బాతిమాలుతున్నారు. కుర్రాడు వాడిని లక్ష్య చేయలేదు. వీరు దుష్యంతుని చూసి కుర్రవాడి నుంచి సింహపిల్లను విడిపించమని ఆయన్ను ప్రాధేయపడ్డారు. తరువాత వాడి చేతికి రక్ష లేకపోవటం గమనించి ఏమైందా అని చూడసాగారు. ఇదిగో అని దుష్యంతుడు కింద పడిన తాయెత్తు తీశాడు. వద్దు వద్దు అని మొదట అరిచిన స్త్రీలు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆ తాయెత్తును మారీచ మహాముని ఆ పిల్లవాడికి కట్టుతూ దాన్ని కుర్రవాడి తల్లిదండ్రులు తప్ప ఇంకెవరైనా తాకినా పామే కరుస్తుందని చెప్పాడు. అలా చాలాసార్లు జరిగింది కూడా. ఈ సంగతి వారి ద్వారా వినగానే దుష్యంతుడు ఈ కుర్రవాడు తన కొడుకేనని, శకుంతల ఆశ్రమంలోనే ఉన్నదని తెలుసుకున్నారు. ఈలోపుగా ఆశ్రమ స్త్రీలు శకుంతల వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. తనను అప్సరసలు ఎత్తుకు వచ్చి ఈ ఆశ్రమంలో ఉంచిన దగ్గర నుంచి దుష్యంతుడికి ఉంగరం దొరకటము, ఆయన తన్నే స్మరిస్తూ దుఃఖంలో మునిగిపోయి వేడుకలన్నీ
నిషేధించడము మొదలైన వార్తలన్నీ అప్సరస ద్వారా తెలుసుకుంటూనే ఉన్నదామె. అప్పుడు ఆమె చప్పున లేచి దుష్యంతుడున్న చోటికి వచ్చింది. దుష్యంతుడు ఆమెను చూసి వెలవెలపోతూ తాను చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పుకున్నాడు. తప్పు అతనిది కాదని, తనకు ఆ రోజు మంచివి కాక అలా జరిగిందని శకుంతల అన్నది. దుర్వాసుడి శాపం గురించి వారిద్దరికీ తెలియదు. ఈ విషయాన్ని వారు మరికొంతసేపటికి మారీచ మహాముని ద్వారా తెలుసుకున్నారు. తరువాత దుష్యంతుడు తన భార్య అయిన శకుంతలను, సర్వదముడనే పేరుతో పెరుగుతున్న తన కొడుకును తీసుకొని స్వదేశానికి వచ్చాడు. ఆ సర్వదముడే భరతుడనే పేరుతో గొప్ప చక్రవర్తి అయి చిరఖ్యాతి సంపాదించాడు.